లగ్జరీ గోల్డ్ తక్కువ ధరలో ముకుంద జ్యువెలరీ ఫ్యాక్టరీ అవుట్లెట్. నో మేకింగ్ ఛార్జెస్. సినీ పరిశ్రమలో తన విలక్షణ నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న నటుడు ప్రకాష్ రాజ్ వెండితెరపై ఎంత బిజీగా ఉంటారో వివాదాల్లో అంతకంటే ఎక్కువగా ఆయన పేరు వినిపిస్తుంటుంది. గత కొంతకాలంగా సామాజిక రాజకీయ అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తూ విమర్శలు ఎదుర్కొంటున్న ఈయన ఇటీవల హిందూ ఆరాధ్య దైవమైన శ్రీరాముడిపై చేసిన వ్యాఖ్యల కారణంగా మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఈ వ్యవహారం ఇప్పుడు పోలీస్ స్టేషన్ మెట్లెక్కడం సంచలనంగా మారింది. ప్రకాష్ రాజ్ హిందూ ధర్మాన్ని, రామాయణాన్ని కించపరిచేలా మాట్లాడారంటూ ప్రముఖ నటి, బీజేపీ నాయకురాలు కరాటే కళ్యాణి తీవ్రంగా మండిపడ్డారు. హైదరాబాద్లోని పంచాగుట్ట పోలీస్ స్టేషన్లో ఆమె ప్రకాష్ రాజ్పై అధికారికంగా ఫిర్యాదు చేశారు. కేరళలో జరిగిన ఒక సాహిత్య వేడుకలో రామాయణ ఇతిహాసాన్ని వక్రీకరించారని, శ్రీరాముణ్ణి అవమానించేలా మాట్లాడి సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తక్షణమే ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఇటీవల కేరళలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ రామాయణ గాథపై వింతైన వ్యాఖ్యలు చేశారు. రామ లక్ష్మణులు ఉత్తర భారతదేశం నుండి వచ్చిన వలస కూలీలని, రావణుడు అనే గిరిజన భూస్వామి తోటలో పండ్లు దొంగిలించారని, ఆ వివాదం వల్లే రామాయణ యుద్ధం జరిగినట్లుగా ఆయన చేసిన ప్రసంగం తీవ్ర నిరసనలకు దారితీసింది. ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా దుమారం రేగింది. చారిత్రక, ఆధ్యాత్మిక వాస్తవాలను వక్రీకరిస్తూ ప్రకాష్ రాజ్ సమాజానికి తప్పుడు సంకేతాలు ఇస్తున్నారని కరాటే కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు, నిర్దిగంత అనే నాటక సంస్థ ద్వారా చిన్నపిల్లల చేత హిందూ వ్యతిరేక నాటకాలు వేయిస్తూ పసిపిల్లల మనసుల్లో మతపరమైన విషయాన్ని నింపుతున్నారని ఆరోపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఆధారాలను కూడా పోలీసులకు సమర్పించిన కళ్యాణి భారత న్యాయ సంహిత ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ వివాదం దేశవ్యాప్తంగా ముదరడంతో ప్రకాష్ రాజ్ స్పందిస్తూ 2 రోజుల క్రితం ఒక సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. తాను హిందూ వ్యతిరేకిని కాదని, అన్ని మతాలను గౌరవిస్తారని పేర్కొన్నారు. శ్రీరాముణ్ణి అవమానించే ఉద్దేశం తనకు లేదని, తన వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని వివరించారు. తాను అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేకే తనపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అయితే ఆయన వివరణ ఇచ్చినప్పటికీ నెటిజన్ల ఆగ్రహం తగ్గడం లేదు. సోషల్ మీడియాలో #బ్యాన్ ప్రకాష్ రాజ్ అనే ట్రెండ్ అవుతోంది. ప్రకాష్ రాజ్ను సినిమాల నుంచి బహిష్కరించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా కరాటే కళ్యాణి ఫిర్యాదుపై పోలీసులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.